ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల బదిలీల సందడి నెలకొంది. సుమారు 6 ఏళ్ల తర్వాత సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శాఖల వారీగా బదిలీల కసరత్తు చేపట్టారు. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారు బదిలీ ప్రయత్నాల్లో ఉన్నారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఫోకస్. ఉపాధ్యాయుల బదిలీలు ఇటీవల పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 9 నుండి 12 వరకు ఉద్యోగుల నుండి బదిలీల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. 13వ తేదీ నుండి 18 వరకు వాటిని పరిశీలించి అర్హుల జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నెల 19, 20 తేదీలలో బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. సీనియారిటీ ప్రకారం బదిలీలను చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో మొత్తం ఉద్యోగుల్లో 40% మించి ఉద్యోగులను బదిలీ చేయవద్దని ఆదేశించడంతో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులలో 40% మంది కొత్త ఉద్యోగులు దర్శనమివ్వనున్నారు. 2 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పినప్పటికీ సీనియారిటీని ప్రాతిపదికగా చేసుకోవడంతో జూనియర్ ఉద్యోగులకు బదిలీలు జరిగేది అనుమానంగానే కనిపిస్తుంది. 4 ఏళ్ల సర్వీసు ఒకే చోట పూర్తి చేసుకున్న ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. బదిలీలను నిర్వహించేందుకు ప్రతి శాఖలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. మల్టీ జోన్ లేదా జోనల్ స్థాయి ఉద్యోగుల కోసం శాఖాధిపతి, అదనపు కార్యదర్శి, జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా కమిటీ ఏర్పడనుంది. జిల్లా స్థాయికి కలెక్టర్, అదనపు కలెక్టర్, సంబంధిత శాఖ అధికారి సభ్యులుగా ఉండనున్నారు. బదిలీల ప్రక్రియ 4 స్థానాల్లో జరగనుంది. ఇందులో జిల్లా స్థాయిలో అటెండర్ మొదలుకొని రికార్డు అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్లు జిల్లాలోని మండలాల పరిధిలో బదిలీ కానున్నారు. ఇక జోన్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్లు, గ్రేడ్ 1, 2, 3 పంచాయతీ కార్యదర్శులు, హెచ్డబ్ల్యూఓ, ఏఎన్ఎం, సాఫ్ట్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, వెటర్నరీ అసిస్టెంట్ వంటి హోదా కలిగిన ఉద్యోగులకు యాదాద్రి జోన్ పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాల పరిధిలో బదిలీలు జరగనున్నాయి. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఓ, వ్యవసాయాధికారి, ఏఈఈలు, ఏఎస్డబ్ల్యూఓ, ఏటీఓ, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ వంటి క్యాడర్లో పనిచేసే వారికి మల్టీజోన్ పరిధిలో బదిలీ కానుంది. జిల్లా అధికారులతో పాటు సివిల్ సర్జన్లు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లకు రాష్ట్ర స్థాయిలో బదిలీలు జరగనున్నాయి. వీరంతా 33 జిల్లాల పరిధిలో మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 స్థాయిలో బదిలీ అవుతారు. ఉద్యోగాల భర్తీకి రాష్ట్రాన్ని 7 జోన్లుగా విభజించిన విషయం తెలిసిందే. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జనగాం ఒక జోన్లో ఉన్నాయి. జోన్ల ఏర్పాటు తర్వాత తొలిసారి బదిలీలు జరగనుండడంతో ఆయా జిల్లాల పరిధిలోని ఖాళీలు, సీనియారిటీ జాబితాలను ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ సీనియారిటీ ఉన్నప్పటికీ ఖాళీలు లేకపోతే బదిలీ జరిగే అవకాశం లేకపోవడంతో ఉద్యోగులు ఖాళీల వివరాలను సైతం సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే 317 జీవో కింద కేటాయింపులు జరిగిన ఉద్యోగులు మినహా మిగతా వారిలో చాలా మందికి స్థానచలనం కలిగే అవకాశం ఉంది. అయితే 317 జీవో కింద తమకు అన్యాయం జరిగిందని కొందరు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు బదిలీలతో పాటు ప్రమోషన్ల ప్రక్రియ కూడా చేపడితే అర్హులైన వారికి ప్రమోషన్లు దక్కేవని, అదే సమయంలో ఖాళీలు కూడా భర్తీ అయ్యేవని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. బదిలీల కారణంగా కొన్ని శాఖల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని, అలా జరిగితే ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందించే సేవల విషయంలో ఆటంకం కలిగే అవకాశం ఉందని, దీనిని నివారించాలంటే ప్రమోషన్ల ప్రక్రియ కూడా చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ శుభవార్తని తెలియజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర పరిపాలనా వర్గం సమస్తం కూడా జీవో నెంబర్ 80ని తీసుకొచ్చి దాదాపు 2018లో బదిలీలని, అప్పటి నుంచి ఇప్పటిదాకా బదిలీలు కాలేదు. అయితే ట్రాన్స్ఫర్స్ జీవోని తీసుకొచ్చి ఉద్యోగులందరికీ ఒక చక్కటి ఊరటని కలిగించింది. మొన్నటి వరకు కొన్ని వేల మంది టీచర్స్కి తమ కోరుకున్న ప్లేసెస్కి పోయి బదిలీలని, టీచర్ల బదిలీల తర్వాత మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఉద్యోగస్తులందరికీ శుభవార్తను తెలియజేస్తూ జీవో నెంబర్ 80తోని మరి అందరికీ బదిలీలు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ బదిలీ ప్రక్రియలో కూడా మరి అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా యూనియన్ సభ్యులకు, అసోసియేషన్ సభ్యులకు వెసులుబాటు కలిగించాలని, అదేవిధంగా ఎవరైతే క్రానిక్ డిసీజ్తో ఉంటారో వాళ్లకు చేయాలని, అదేవిధంగా వితంతు మహిళలకు కూడా వాళ్ళకి ఎగ్జంప్షన్ చేయాలని, అదేవిధంగా స్పౌజ్ కేసెస్ని కూడా కన్సిడరేషన్ తీసుకోవాలని, ఇట్లా అన్ని ప్రక్రియలని అంటే జీవోని పరిపూర్ణంగా తయారు చేసి విడుదల చేయడం జరిగింది. ఇట్లాంటి జీవో వల్ల
ఉద్యోగులందరికీ కూడా లాభం చేకూరుతుంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ డిపార్ట్మెంట్లో కూడా 40% కన్నా ఎక్కువ చేయకూడదు అని కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. 40% లోపలైనా పర్వాలేదు, కానీ 40% కన్నా ఎక్కువ బదిలీలు చేసి ఆ కార్యాలయాలు అదేవిధంగా అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వ్యవస్థని కొంచెం అటు ఇటు కాకుండా అంటే స్థిరంగా ఉండడం కొరకు 40% ఎంప్లాయీస్కి ఎఫెక్ట్ చేయండి తప్ప అందరికీ ఎఫెక్ట్ చేయొద్దు అనేది. అదేవిధంగా 4 years పైన ఉన్న ఎంప్లాయీస్, సర్వీస్ కన్నా పైన ఉన్న ఎంప్లాయీస్ని వేకెన్సీ పొజిషన్ చేసి వాళ్ళని బదిలీ చేయమని చెప్పడం జరిగింది. అయితే ఉపాధ్యాయులకు 8 years అని లాంగ్ స్టాండింగ్ ఇచ్చారు, ఉద్యోగులకేమో మరి 4 years అనే లాంగ్ స్టాండింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఉద్యోగులకు కూడా కొంత లాంగ్ స్టాండింగ్ పెంచితే బాగుండేది అనేది చాలా వరకు అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే 4 years అయినా కానీ మరి ఆ 4 years అయిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడంలో కూడా ఈ కేటగిరీస్ని స్పౌస్ కానీ, మెడికల్ కానీ, అదేవిధంగా విడోస్ కానీ, అదేవిధంగా అసోసియేషన్ సభ్యులు కానీ వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఇస్తూ ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయమని అన్ని కోణాల నుంచి జీవోని పరిపూర్ణంగా తయారు చేసి అది కూడా ఒక 15 days లోపలనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయం. అయితే దీంట్లో ఏంటంటే చాలామంది ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రమోషన్ కొరకు ఉండే పోస్టులు చాలా వరకు వేకెన్సీలో ఉన్నాయి. అయితే ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత బదిలీలు చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది, ఎందుకంటే చాలా పోస్టులు ఖాళీ ఉండేవి. ఇప్పుడు వ్యవసాయ శాఖ చూసుకుంటే మరి ఈ జోన్లో 8 సూపరింటెండెంట్ పోస్టులకు 3 ఖాళీ ఉన్నాయి. అయితే ఆ ఖాళీలలో కూడా ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత కనుక ఈ బదిలీ ప్రక్రియ పెట్టుంటే కింద వాళ్ళకి చాలా అవకాశం ఉండేది. అదేవిధంగా ఈ ప్రక్రియను కూడా మరి లేట్ చేయకుండా ఒక మినిమం టైంలోనే చేయడం అనేది కూడా ఉద్యోగస్తులందరికీ కూడా ఒక మంచి వెసులుబాటు కార్యక్రమం. దీంట్లో ఒక ముఖ్యమైన సూచన కూడా చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ట్రాన్స్ఫర్స్ చేసే ముందు సంబంధిత అసోసియేషన్స్ని, యూనియన్ నాయకులను పిలిపించుకొని సంబంధిత అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు మాట్లాడాలనేది కూడా దాంట్లో ఒక సూచనని పొందుపరచడం జరిగింది. నిన్ననే మేము మా వ్యవసాయ శాఖ కమిషనర్ గారి కార్యాలయం నుంచి పిలుపు మేరకు మేము కూడా వెళ్ళి అక్కడ కమిషనర్ గారు సంబంధిత అధికారులతోని ఏ విధంగా ఉద్యోగస్తులకు లాభం అవుతుంది, ఏ విధంగా చేస్తే ఉద్యోగస్తులకు వెసులుబాటు అవుతుంది, ఏ విధంగా చేస్తే ఉద్యోగుల నుంచి కాంప్లికేషన్స్ రాకుండా, రిప్రజెంటేషన్స్ రాకుండా సవ్యంగా జరుగుతుందన్న విషయాన్ని కూడా మేము రాష్ట్ర స్థాయిలో మా అధికారులకు తెలియజేయడం జరిగింది. అయితే ప్రభుత్వానికి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ ప్రక్రియలో అసోసియేషన్కి ప్రాధాన్యత ఇస్తూ అసోసియేషన్స్తోని డిస్కషన్ చేసిన తర్వాత ఇట్లాంటి వ్యవహారాలని, ట్రాన్స్ఫర్ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళమనడం అనేది కూడా ఒక మంచి సూచన, ఒక మంచి వెసులుబాటు. కాబట్టి మేము ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలని, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉద్యోగస్తులంతా దీన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. అయితే ఇదే ప్రక్రియలో మరి ప్రమోషన్కి సంబంధించిన అంశాన్ని కూడా త్వరితగతిన జోడిస్తే ఏంటంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. చాలామంది ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. చాలా సీనియారిటీ లిస్టులు కూడా వెయిటింగ్లో ఉన్నాయి. అదేవిధంగా మన ఆగస్టు 30తో కూడా ప్యానల్ ఇయర్ క్లోజ్ అవుతుంది. కాబట్టి 30 లోపలనే అందరికీ ప్రమోషన్స్ కూడా ఇవ్వాలి. కాబట్టి ఇదే ప్రక్రియలో ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖాళీగా ఉన్న పై పోస్టులలో ప్రమోషన్స్ కూడా త్వరితగతిన ఇచ్చేసి వాటిని కూడా వేకెన్సీ పెడితే కింద స్థాయి ఉద్యోగస్తులకు చాలా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం.